వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ఇప్పుడు బాగా వివాదాస్పదం అవుతున్నటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే అది SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. రాజకీయంగా అనేక అంశాల మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఛాలెంజ్లు ఇవన్నీ సహజమే. ఇవన్నీ కాకుండా రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి అంశం SIR ఇంత వివాదాస్పదం అవ్వడం ఆశ్చర్యంగా ఉంది. తమిళనాడులో, బెంగాలు, లేకపోతే ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాల్లో, బీహార్లో కూడా లక్షల ఓట్లు తీసేశారని, దొంగ ఓట్లను ఏరేశామని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. కాదు, పట్టుబట్టి బీజేపీకి వ్యతిరేకంగా పడతాయి లేదా బీజేపీకి అనుకూలంగా ఉంటాయి ఓట్లు అన్న వాటిని ఉంచారని, ఏరివేశారని రకరకాలుగా బీజేపీ ఇతర పార్టీలు ఒకదాని మీద ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే తెలంగాణలో ఇంకా ఆ దశ దాకా రాలేదు. ఓట్లను ఏరివేసేంత దశకు ఇంకా చేరుకోలేదు ప్రక్రియ. జూన్ 25వ తేదీన మొదలైనటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అంటే, చాలామంది BLOలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా ఇవ్వలేదు అనేటువంటి దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ప్రకారం BLOల బృందం, అంటే తెలంగాణలో సుమారుగా 37,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఓటర్ ఇంటికి SIR బృందం, అంటే BLOల బృందం 3 సార్లు వెళ్ళాలి. 3 సార్లు ఎందుకంటే, మొదటిసారి ఫామ్స్ ఆ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి, రెండోసారి ఆ ఫామ్ తీసుకోవడానికి వెళ్ళాలి, మూడవసారి ఎందుకు వెళ్ళాలి అంటే, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి సంబంధించి కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఆ ఫామ్స్ అన్నీ కూడా మళ్ళీ తీసుకోవాలి. సో ఈ 3 అవసరాల కోసం 3 సార్లు BLO బృందం ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఈ విషయాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా 1కి 10 సార్లు 100 సార్లు ప్రకటించింది. ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో పత్రికాముఖంగా చాలాసార్లు ప్రకటించారు. అయితే జూన్ 25న SIR ప్రక్రియ మొదలైంది, కానీ చాలా చోట్ల BLOల బృందం ఓటర్ల ఇళ్లకు వెళ్ళలేదు అన్న విషయం అర్థమవుతోంది. అయితే ఎలక్షన్ కమిషన్ వర్గాల ప్రకారం ఏంటంటే, 99% కొన్ని ప్రాంతాల్లో, 100% కొన్ని ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు అందించేశారు అని ప్రకటనలు అయితే వచ్చేసినాయి. నిర్మల్ జిల్లా, గద్వాల, జోగులాంబ జిల్లాల్లో 100% ఫారాలు అందరికీ అందాయని ఎలక్షన్ కమిషన్ ప్రకటించేసింది. ఇక ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ లాంటి కొన్ని జిల్లాల్లో 99% ఫారాలు ఓటర్లకు అందరికీ ఇళ్లకు తీసుకువెళ్ళి BLO బృందాలు ఇచ్చాయని ప్రకటించారు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే చాలామందికి అందలేదని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ ప్రాంతాల్లో 45% కూడా ఓటర్లు ఫామ్స్ అందుకోలేదు అనేటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. ఇదే విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం BRS, అధికార పక్షం కాంగ్రెస్ కూడా పదే విమర్శిస్తున్నది. BLOల బృందం ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటే అలా వెళ్ళటం లేదు అని ముఖ్యమైనటువంటి పాయింట్ హైలైట్ అవుతోంది బాగా. ఎందుకు అంటే, ఒక ఏరియాకు ఎక్కడో ఒక చోట కూర్చుని, అంటే అది కమ్యూనిటీ హాలు లేదా మ్యారేజ్ హాలు, ఇట్లాంటివి ఏదో ఒక చోట రాజకీయ నాయకుడి ఆ పార్టీ ఆఫీస్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఒక MRO MDO ఆఫీసు, మీ సేవా కేంద్రం లాంటి ఎక్కడో ఒక చోట కూర్చుని BLOల బృందం తమ పరిధిలోని ఇళ్లకు ఫోన్లు చేసి తమ దగ్గరికే వచ్చి ఫామ్స్ తీసుకుపోమని చెప్తున్నారట. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, ఇల్లులో తిరగడం మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరే వచ్చి ఫామ్స్ తీసుకుని పోండి అని చెప్తున్నారు. మరి అప్పుడు ఓటర్లు ఏం చేయాలి? వెళ్ళి ఫామ్స్ తీసుకోవాలా వద్దా? ఫామ్ తీసుకుని నింపి ఇవ్వకపోతే ఓటు హక్కు ఉండదు అనేటువంటి విస్తృతమైన ప్రచారం అందరినీ కలవరపెడుతోంది. ఈ ఫామ్స్ ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరో సమస్య. ఇస్తే ఏమిటి సమస్య అంటే, అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ
పూరించడానికి ఫిలప్ చేయడానికి ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజ్ అయినప్పుడు మరి దానికి వివరణ ఎవరు ఇవ్వాలి? బిఎల్ఓల బృందమే ఇవ్వాలి. అందుకే బిఎల్ఓల బృందం ప్రతి ఇంటికి వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ప్రతి ఇంటికి వెళ్ళే బిఎల్ఓ బృందము అక్కడే కూర్చుని ఫామ్స్ దగ్గరుండి వాళ్ళతో ఫిలప్ చేయించి తీసుకోవాలి. కానీ బిఎల్ఓలు ఆ పని చేయటం లేదు. ఫామ్స్ తీసుకుని ఓటర్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఫిలప్ చేసేటప్పుడు సమస్యలు వస్తున్నాయి, సందేహాలు వస్తున్నాయి. దాన్ని ఎవరు నివృత్తి చేయాలి? మళ్ళీ బిఎల్ఓలకు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఎవరు ఫోన్లు తీయటం లేదు. మరి అలాంటప్పుడు ఫిలప్ చేసిన ఫామ్స్ బిఎల్ఓలకు ఎలా అందుతాయి? అది తెలియటం లేదు. ఇక్కడే అన్ని సమస్యలు వస్తున్నాయి. మీడియా సంస్థలు కూడా స్వతంత్రంగా తాము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్వేలు చేసినట్లు అయితే అధికార వర్గాలు లేదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రకటించినట్లుగా ఫామ్స్ అందరికీ అందలేదని, అనేక సమస్యలు ఉన్నాయని ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఎస్ఐఆర్ చాలా వివాదాస్పదం అవుతోందన్నది వాస్తవం. అది నిన్ననే జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక బిఎల్ఓ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎందుకు? ఆ బిఎల్ఓ అంగన్వాడీ టీచరు. ఆవిడకు బిఎల్ఓ బాధ్యత అప్పగిచ్చారు. ఒక 2 గ్రామాల బాధ్యత ఆవిడకి అప్పగిస్తే 2 పనులు ఏకకాలంలో చేయాలని అధికారులు ఒత్తిడి పెడుతున్నారట. 2 పనులు ఏమిటంటే, అంగన్వాడీ టీచర్ కదా, అంగన్వాడీ టీచర్ కాబట్టి ఆ బాధ్యతలు చూడాలని ఐసిడిఎస్ అధికారులు ఆమెను ఒత్తిడి పెడుతున్నారట ప్రతిరోజు. అలాగే బిఎల్ఓ హోదా ఇచ్చారు కాబట్టి ఈ ఓటర్లు ఇళ్లకు పోవడము, వాళ్ళ సందేహాలు తీర్చడము, ఫామ్స్ అన్నీ ఫిలప్ చేయడము, ఇవన్నీ కూడా చూడాలి అని ఎలక్షన్ కమిషన్ వర్గాలు రోజు ఫోన్లు చేస్తున్నాయట. సో 2 వైపుల నుంచి ఎవరు చెప్పే పని వాళ్ళు చేయాలని పట్టుదలకి పోయి గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్యయత్నం చేశారు అని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటువంటివి వెలుగు చూడని అంశాలు, ఒత్తిడి బాగా ఫీల్ అవుతున్న బిఎల్ఓలు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఫామ్స్ అందలేదు. పైగా కొన్ని చోట్ల హైదరాబాద్ లాంటి చోట్ల రకరకాల రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో రాజస్థాన్, తమిళనాడు, బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరభాష చాలామంది ఇక్కడ ఉండిపోయారు జనాలు. ఇక్కడ ఏమవుతోందంటే తెలుగులో మాత్రమే ఫామ్స్ ఇచ్చారు, ఇంగ్లీషు తెలుగు. మరి ఇంగ్లీషు తెలుగులో ఇచ్చినప్పుడు అవి 2 రాని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలో తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ ముద్రించినటువంటి ఫామ్స్ని లక్షల్లో ప్రింట్ చేసి అందరికీ ఇవ్వమంటున్నారు. అయితే ఎలక్షన్ కమిషను అంతమందికి సరిపడా ఫామ్స్ను ఇంగ్లీష్లో ప్రింట్ చేయలేదు అని మరొక ప్రచారం జరుగుతోంది. సో ఇన్ని ఆరోపణల నడుమ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా పూర్తవుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియకుండా ఉంది. థ్యాంక్ యూ.